రేపు సండే అండి 15th. రేపు ఆఫ్టర్నూన్ 3 o'clockకి నేను లైవ్కి వస్తున్నానండి. మీరు కూడా రండి. వచ్చి ఏమైనా డౌట్ ఉంటే క్వశ్చన్స్ ఉంటే వచ్చి అడగండి. మీరు వచ్చి జాయిన్ అవ్వండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక మంచి స్వీట్ రెసిపీ అండి, రవ్వ లడ్డు అండి. దాని తయారీ విధానం చూద్దామా? నేను ఈ గ్లాస్లో 2 గ్లాస్ రవ్వ తీసుకున్నానండి. ఇది ఒక బౌల్లో వేసి పెట్టుకున్నాను. డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం, కిస్మిస్, చిరంజి, పచ్చి కొబ్బరితో చేసే టేస్ట్ చాలా బాగుంటుందండి. దీంట్లో ఒక 6 స్పూన్స్ గీ వేసుకోవాలండి. గీ కరిగాక దీంట్లో కాజు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇది నేను పచ్చి కొబ్బరి తీసాను దీంట్లో. సో ఎందుకు వేస్ట్గా అలా పడాలని ఇలా డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టాను. చూడడానికి కూడా చాలా బాగుంది. కానీ ఇవాళ రేపు దీంట్లో కూడా చేస్తున్నాను కదండి. బౌల్స్, స్పూన్స్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోనే బాదం సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలండి. దీంట్లోనే కిస్మిస్ ఇంకా చిరంజి. ఇదంతా 1 స్పూన్ అండి. 1 స్పూన్ మెజర్లో తీసుకున్నాను అన్ని డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు తీసేసుకుందామండి ఒక గిన్నెలో. ఇప్పుడు అదే గీలో మనం కొలిచి పెట్టుకున్న రవ్వని, ఉప్మా రవ్వని వేసేసుకుందాం. మంచిగా సిమ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవాలండి. ఇది ఇలా వేసుకొని అన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని మనం దగ్గరుండి ఇది కలుపుతూనే ఉండాలండి. ఇది ఫ్రై అయిపోతే మంచి స్మెల్ వస్తుంది, కానీ 15 మినిట్స్ పడుతుందండి. నేను దీపావళి టైంలో ఈ స్వీట్ రెసిపీ చేశానండి. సో మంచి వీగిపోయిందండి రవ్వ లడ్డుది. ఇప్పుడు వచ్చేది సంక్రాంతి ఫెస్టివల్, న్యూ ఇయర్ మనం చేసుకోవచ్చు. ఇది అందరికీ తెలిసిన రెసిపీ అండి, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. కొందరు బెల్లంతో కూడా చేస్తారండి, అది కూడా చాలా బాగుంటుంది. బెల్లంది కూడా నేను మళ్ళీ ఎప్పుడు మీకు చేసి చూపిస్తానండి. చూడండి, ఇలా కలర్ మారిపోతుంది. మనకి రవ్వ ఫ్రై అయిపోతే మంచి స్మెల్ వస్తుంది, ఇంకా కలర్ కూడా చేంజ్ అయిపోతుందండి రవ్వది. అప్పుడు మనకి మంచిగా రవ్వ కరెక్ట్గా ఫ్రై అయిపోయినట్టు. ఇది ఒక ప్లేట్లో పక్కన తీసేసుకుందాం. రవ్వ తీసి ఒక ప్లేట్లో వేసేసుకున్నానండి. మనం ఏ గ్లాస్లో అయితే రవ్వ తీసుకున్నామో 2 గ్లాస్, 1 గ్లాస్ పచ్చి కొబ్బరి మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలా మిక్సీకి వేసేసుకోవాలండి పచ్చి కొబ్బరి. సో ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. డ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తుండాలండి. ఇప్పుడు దీంట్లో మనం ఒక 1 స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. ఇలా పచ్చి కొబ్బరిలో గీ యాడ్ చేస్తే లడ్డు కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. పట్టేటప్పుడు, తినేటప్పుడు కూడా. ఇలా పొడి పొడి అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఈ రవ్వ దాంట్లో వేసేసుకుందాం. మనం ఏ గ్లాస్లో రవ్వ తీసుకున్నామండి, సేమ్ అదే క్వాంటిటీలో ఇప్పుడు 2 గ్లాసెస్ రవ్వ తీసుకున్నాం కదా, 2 గ్లాసెస్ షుగర్ తీసుకున్నాను. షుగర్ పౌడర్కి మిక్సీ వేస్తున్నాను.
మీరు కొంచెం షుగర్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చండి, ఒక హాఫ్ గ్లాస్ అంతా. ఇలా బేసన్లో వెడల్పు దాంట్లో వేసుకున్నాను, కొంచెం అది అన్కంజెస్టెడ్గా ఉంటే. సో ఇప్పుడు షుగర్ మనం పౌడర్ చేసుకున్నాం కదండి, అది కూడా మొత్తం వేసేసుకోవాలి. అయినా కూడా నేను దీంట్లో కొంచెం పక్కన పెట్టేస్తానండి, ఒకసారి షుగర్ చూసి అప్పుడు యాడ్ చేస్తాను సరే కావాలంటే. దీంట్లో 1 స్పూన్ ఇలాచీ పౌడర్ అండి వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా షుగర్ పౌడర్, రవ్వ, పచ్చి కొబ్బరి, ఇలాచీ పౌడర్ అంతే ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒకసారి షుగర్ సరిపోయిందో లేదో అని ఒకసారి చెక్ చేసుకోండి. అన్నీ ఒకసారి మిక్స్ చేశానండి. అయితే షుగర్ ఒకసారి నేను చూసుకున్నాను, టేస్ట్ చేశాను, కరెక్ట్గా సరిపోయిందండి. చూడండి, ఇంకా నాకు హాఫ్ గ్లాస్ అంత షుగర్ పౌడర్ మిగిలింది. అందుకే మనం షుగర్ పౌడర్ వేసేటప్పుడు కొంచెం వేసేసుకొని పక్కన నుంచి చేయాలండి. ఒకసారి మిక్స్ చేసేసాక సరిపోకపోతే మళ్ళీ ఒకసారి మనకి ఎంత కావాలో స్వీట్నెస్కి చూసి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్, వేసి కాచి చల్లార్చిన పాలు ఇలా అన్నీ మిక్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు గోరువెచ్చిన పాలు లైట్ గరం ఉండాలి, ఆ పాలు పోసేసుకోవాలి. పోసి ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. హాఫ్ గ్లాస్కి కొంచెం పైకండి పోసేసి ఇలా మిక్స్ చేసేసుకొని పక్కన ఉంచేసుకోవాలండి ఒక 10 మినిట్స్. పాలు మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది ఇప్పుడు ఇది రవ్వ. అప్పుడు మనం రౌండ్గా చుట్టేసుకుందాం. ఎక్కువగా పోయొద్దండి, కొంచెమే పోయాలి పాలు. చూడండి మీకు తెలుస్తుంది, ఇలా ముద్ద ముద్దలా మనం మిల్క్ యాడ్ చేస్తాం కదా. ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టుకోవాలి. పాలు వేసుకొని మనం ఒక 10 మినిట్స్ ఇలా మొత్తం కలిపి పెట్టుకున్నాం కదండి. అంటే బొంబాయి రవ్వ మొత్తం పాలు ఇలా లోపల పీల్చుకుంటుంది కాబట్టి మనం పక్కకి నానబెట్టేసాము పాలు వేసేసి. ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని దీంట్లోనే కాజు ఇంకా కిస్మిస్ తీసుకొని ఇలా రౌండ్గా మనకు నచ్చిన సైజులో మనం చేసుకోవచ్చండి. ఇలా లడ్డూలా చుట్టేసుకోవాలి మొత్తం. చూడండి, ఇలా ఒక్కొక్కటి చేసి పక్కన పెట్టుకోవాలండి. కాజు కిస్మిస్ తీస్తూ మధ్యలో గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలండి. అయిపోయిందండి, రవ్వ లడ్డు మొత్తం లడ్డులా చుట్టేసుకున్నాను. మొత్తం 40 లడ్డూస్ అయిందండి. ఇది ఒక 1 అవర్ ఫ్యాన్ కింద ఆరబెట్టేస్తే, ఫ్యాన్ కింద ఒక 1 అవర్ ఆరబెట్టేసేయాలండి. తర్వాత ఆరినాక ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే 15 డేస్ వరకు మనకి నిల్వ ఉంటుందండి. ఏ రెసిపీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి. ఇంకెందుకండి లేట్, మీకు కూడా నచ్చినట్టయితే రవ్వ లడ్డు
మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది. ఇప్పుడు వచ్చేదంతా ఫెస్టివల్ సీజన్, సో ఇంట్లో మనం కూడా చేస్తే చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రూపీస్ కిచెన్.